ఆక్వా రైతులకు నమస్కారం. ప్రపంచంలోని వివిధ దేశాల్లో రొయ్యల సాగు ఉత్పత్తి ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2006 సంవత్సరం నుండి గ్లోబలైజేషన్ ప్రారంభమయ్యాక అన్ని దేశాల్లో రొయ్యల సాగు ఊపు అందుకుంది. అమెరికా దేశం రొయ్యల సీడ్ని అభివృద్ధి చేశాక రొయ్యల సాగు పూర్తి కమర్షియల్ అయ్యింది. 2009 వరకు చైనా, థాయిలాండ్, వియత్నాం వంటి దేశాల్లో ఉత్పత్తి ఎక్కువగా ఉండేది. ఇక మన దేశం గురించి చూస్తే 2009 సంవత్సరంలో మన దేశంలో రొయ్యల ఉత్పత్తి సగటున 1,20,000 టన్నుల వరకు ఉండేది. రొయ్యల సాగు ఉత్పత్తిలో ప్రపంచంలో 6వ స్థానంలో ఉండేది. 5 సంవత్సరాల తరువాత 2015 సంవత్సరంలో ఈ ఉత్పత్తి 4,80,000 టన్నులకు చేరింది. రొయ్యల సాగు ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉండేది. చైనా మొదటి స్థానంలో ఉండేది. ఈ కాలంలోనే వైరస్లు తక్కువగా ఉండడం వల్ల మంచి దిగుబడులు వచ్చాయి. అలాగే ఎగుమతులు ఎక్కువగా ఉండడం వల్ల రైతులకు కూడా మంచి లాభాలు వచ్చాయి. ఇక 2017 సంవత్సరాన్ని ఆక్వా రంగంలో ఇండియాకి స్వర్ణయుగంగా చెబుతారు. ఎందుకంటే ఇదే సంవత్సరంలో ఇండియా చైనాని వెనక్కి నెట్టి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరంలో ఇండియా ఉత్పత్తులు 5,80,000 టన్నుల వరకు ఉంటే చైనా ఉత్పత్తి 5,40,000 టన్నుల వరకు ఉండేది. ఇలా మొదలైన ఇండియా ప్రస్థానము 2020 వరకు కొనసాగింది. చైనా, ఈక్వెడార్ల నుండి తీవ్ర పోటీ ఉన్నా కూడా ఇండియా ఉత్పత్తులు పెరుగుకుంటూ వచ్చాయి. 2020 సంవత్సరంలో మన దేశ ఉత్పత్తులు 9,50,000 టన్నులుగా ఉంటే 2వ స్థానంలో ఈక్వెడార్ ఉండేది. ఈక్వెడార్ ఉత్పత్తి సగటున 9,12,000 టన్నులుగా ఉండేవి. 2020 సంవత్సరం నుండి ఇండియా డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. 2020 సంవత్సరం నుండి ఇండియా ఉత్పత్తులు పెద్దగా పెరగలేదు. వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ వంటి వ్యాధులు రొయ్యల సాగులో పెరిగిపోవడం, చైనా, అమెరికాలకు ఎగుమతులు పెరగకపోవడం, స్థానికంగా దేశంలో వినియోగం పెరగకపోవడం వల్ల రైతులకు ఆశించినంతగా లాభాలు రాలేదు. ఈ కారణాల వల్ల 2021 సంవత్సరంలో 11 లక్షల టన్నుల ఉత్పత్తితో ఈక్వెడార్ ఇండియాని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. 2021లో ఇండియా ఆక్వా ఉత్పత్తులను సగటున 8,50,000 టన్నులుగా ఉన్నాయి. ఇక 2023 సంవత్సరం నాటికి 14 లక్షల టన్నులతో ఈక్వెడార్ మొదటి స్థానంలో కొనసాగుతూ ఉంటే 9 లక్షల టన్నుల ఉత్పత్తితో 2వ స్థానానికి చైనా దూసుకురాగా 8,50,000 టన్నులతో ఇండియా 3వ స్థానానికి పడిపోయింది. ఈ 4 సంవత్సరాలలో ఈక్వెడార్ ఎలా ఎదిగింది? నేడు 14 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులతో ఆక్వా రంగాన్ని శాసిస్తోంది ఈక్వెడార్. 2000 సంవత్సరంలో కేవలం 40,000 టన్నుల రొయ్యలను మాత్రమే ఉత్పత్తి చేసిన ఈక్వెడార్ 2023 సంవత్సరం వచ్చేసరికి 14 లక్షల టన్నులతో అగ్రస్థానంలో నిలిచింది. ఈక్వెడార్ ఉత్పత్తి చేసిన రొయ్యల్లో 90% రొయ్యలను విదేశాలకే ఉత్పత్తి చేస్తుంది. 59% చైనాకి, 18% యూరప్కి, 17% అమెరికాకి తన రొయ్యలను ఉత్పత్తి చేస్తుంది. ఆసియా కంట్రీస్తో పోల్చితే తక్కువ డెన్సిటీలో స్టాకింగ్ చేయడం, రెసిస్టెంట్ పవర్ ఎక్కువగా ఉన్న సీడ్ని అభివృద్ధి చేసుకోవడం, తక్కువ ఎకరాల్లో కాకుండా ఎక్కువ విస్తీర్ణంలో పాండ్లు ఉండేలా చూసుకుంటూ పెద్దగా ఉండే చెరువుల్లో మాత్రమే రొయ్యల సాగు చేయడం, ఆటో ఫీడర్లు లాంటి మోడ్రన్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడం వల్ల ఈక్వెడార్ మంచి దిగుబడులు సాధిస్తూ వస్తుంది. ఇక చైనా దేశం గురించి ఆలోచిస్తే చైనాలో ఆక్వా ఉత్పత్తి గమనిస్తే ప్రతి సంవత్సరం దాదాపు 7 లక్షల నుండి 8 లక్షల వరకు ఉండేది. కానీ 2023 సంవత్సరంలో మాత్రం ఈ ఉత్పత్తి దాదాపుగా 9 లక్షల టన్నులకు చేరింది. ఇలా చైనాలో ఉత్పత్తి పెరగడం వల్ల ప్రపంచంలో 2వ స్థానంలో ఉండాల్సిన మన దేశం 8,50,000 టన్నుల ఉత్పత్తితో 3వ స్థానానికి పడిపోయింది. కానీ చైనాలో జనాభా ఎక్కువగా ఉండడం, స్థానిక వినియోగం కూడా ఎక్కువగా ఉండడం వల్ల చైనా ఇంకా తన అవసరాల కోసం ఈక్వెడార్ ఇండియా నుండి కూడా రొయ్యలను దిగుమతి చేసుకుంటూ ఉంది. అంటే
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈక్వెడార్ లాంటి దేశాలు తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతులు చేసుకోవడం వల్ల ఈక్వెడార్ రైతు హ్యాపీగా ఉన్నాడు. చైనాలో స్థానిక వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల చైనాలోని ఆక్వా రైతు హ్యాపీగానే ఉన్నాడు. కానీ ఒకవైపు ఎగుమతులు పెరగకపోవడం, స్థానిక వినియోగం లేకపోవడం వల్ల ఇండియన్ ఆక్వా రైతు మాత్రం హ్యాపీగా లేడు. మరి మన దేశంలోని ఆక్వా రైతు హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ 1800-123-993333కి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు.